నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాళ మనం చర్మ వ్యాధుల గురించి మాట్లాడుకోబోతున్నాం. అందులో ప్రధానంగా సోరియాసిస్, బొల్లి, మచ్చలకు సంబంధించి మాట్లాడుకోబోతున్నాం. సో దీనికి సంబంధించి హోమియో వైద్యంలో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి దాని సంబంధించి మనకు వివరించడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ అరుణ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ గారితో మాట్లాడుతున్నాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అందుకే చర్మ వ్యాధులు అంటే చర్మానికి వచ్చేవి తెలుసు, అయితే ఎక్కువగా వచ్చేవి ఏంటి, అసలు ఎన్ని రకాలు ఉంటాయి, ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? రైట్, డెఫినెట్లీ అండి. సో మామూలుగా మనం చూసుకుంటుంటే చర్మ వ్యాధులు అనేక రకాల్లో ఉంటాయి. కొన్ని వయసుకి సంబంధించి వస్తుంది, కొన్ని సీజనల్ డిస్టర్బెన్సెస్ వల్ల వస్తుంది, కొన్ని జెనెటిక్ డిస్టర్బెన్సెస్ వల్ల వస్తుంటుంది, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అని మనం కూడా చెప్పుకోవచ్చండి. సో మామూలుగా చర్మ వ్యాధులు అనేది అక్యూట్ కండిషన్స్, అంటే కొన్ని రోజులు ఉంటూ ఉంటాయి, మెడిసిన్ వాడంగానే కొన్ని తగ్గిపోతూ ఉంటాయి. కొన్ని క్రానిక్ కేసెస్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల కావచ్చు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల కావచ్చు, ఈవెన్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా స్కిన్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుందండి. చిన్నపిల్లల్లో చాలామందికి తెల్ల మచ్చలు అనేది మనం చూస్తూ ఉంటాం. దీన్ని మనం పిటీరియాసిస్ అంటూ ఉంటాం. న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, మాల్ న్యూట్రిషన్, ఫుడ్ ప్రాపర్గా తీసుకోకపోవడం, కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల చిన్నపిల్లల్లో మనం చూస్తూ ఉంటాం. అలానే అడాలసెంట్ ఏజ్లో అంటే మెచ్యూర్ అయినప్పుడు పిల్లల్లో, ఆడపిల్లల్లో కావచ్చు, మగపిల్లల్లో కావచ్చు, యాక్నేస్ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇది కూడా చర్మ వ్యాధుల్లో మనం చెప్పుకోవచ్చు. దాంతోపాటు సీజనల్ డిస్కంఫర్ట్, సో మామూలుగా అయితే ఎండాకాలంలో వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనం చర్మ వ్యాధులు మనం చూస్తూ ఉంటాం. అలానే మనం మామూలుగా వైరల్ ఇన్ఫెక్షన్స్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది చలికాలంలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. కొన్ని క్రానిక్ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా స్కిన్ డిసార్డర్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో అక్యూట్ కండిషన్స్లో ల్యూకోడర్మా, ఎగ్జిమా కండిషన్స్, కాంటాక్ట్ డర్మటైటిస్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల మచ్చలు అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. కొందరికి దురద, మంట, ఇలాంటి కండిషన్స్లో ఎక్కువగా ఉన్న వారికి ఈ ప్రాబ్లమ్స్ అనేది చూస్తూ ఉంటాం. చాలా మటుకు సమ్మర్ సీజన్లో ఎక్కువగా చెమట రావడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటామండి. అలానే చలికాలం డ్రైనెస్ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో కామన్గా మనం చూసుకున్నట్లయితే పిటీరియాసిస్, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తున్న, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తున్న స్కిన్ డిజార్డర్స్తో పాటు మామూలుగా కాంటాక్ట్ డర్మటైటిస్, ఎండకు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఫోటో డర్మటైటిస్, ఇలాంటి కండిషన్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ఎగ్జిమాలో కూడా డ్రై ఎగ్జిమా, వెట్ ఎగ్జిమా, ఇలాంటి కండిషన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ ప్రాబ్లమ్స్తో పాటు మనం చూస్తున్నట్లయితే డర్మటైటిస్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్తో పాటు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల కూడా ఇన్ఫ్లమేషన్ ఆఫ్ స్కిన్కి రావడం మనం ఎక్కువగా చూస్తుంటాం. అలానే చెప్పుకున్నట్లయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వారిలో పీసీఓడి కావచ్చు, థైరాయిడ్ ఉండడం వల్ల కావచ్చు, స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ క్రానిక్ రూపంలో మారుతూ ఉంటాయి. సో క్రానిక్ డిజార్డర్స్లో వచ్చేసినట్లయితే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో ఈ మధ్య కాలంలో చాలామందిలో వయసుకి సంబంధం లేకుండా చూస్తున్నది విటిలిగో, బొల్లి, దాంతోపాటు సోరియాసిస్ అని మనం చెప్పుకోవచ్చండి. ఆ సోరియాసిస్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక్క డౌట్ అండి, సోరియాసిస్, బొల్లి, పూత ఇవన్నీ ఒకటేనా? కాదండి. సో సోరియాసిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్, స్కిన్కి సంబంధించిన ఇష్యూ. అలానే విటిలిగో అనేది ల్యూకోడర్మా అని చెప్పుకోవచ్చు, హైపర్ మెలనోసిస్ అని చెప్పుకోవచ్చు. సో రెండు వేర్వేరు డిజార్డర్స్, కానీ రెండు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ పేరెంటల్ జెనెటిక్ హిస్టరీలో ఉండడం వల్ల, మామూలుగా మన పేరెంట్స్కి ఉండడం, లేకపోతే వాళ్ళ తరంలో ఇంకెవరికైనా ఉండడం వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. సో రెండు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేది మన సిస్టంతో ఫైట్ చేయడం వల్ల డిఫెన్స్ సిస్టమ్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఇమ్యూన్ సిస్టమ్ లోపాల వల్ల ఈ కండిషన్స్ ఎక్కువగా చూస్తున్నాం. వయసుకి సంబంధం లేకుండా చిన్నపిల్లల దగ్గర నుంచి ఏజ్ పైపడిన వారిలో కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. విటిలిగో అనేది తెల్ల మచ్చలు, పూత అనేది మనం చూస్తూ ఉంటాం. ఇది క్రానిక్ వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల మెలనిన్ పిగ్మెంటేషన్ అనేది ఫామ్ అవ్వకపోవడం, మెలనోసైట్ డిస్ట్రక్షన్ వల్ల మనం చూస్తూ ఉంటాం. చాలామందిలో చిన్నప్పుడు ఇంజురీస్ అవ్వడం వల్ల ఒక మచ్చలాగా ఫామ్ అవుతూ ఉంటుంది. దీని ప్రాపర్ కేర్ తీసుకోకపోవడం వల్ల ఫ్యూచర్లో తెల్ల మచ్చలు ఫామ్ అవ్వచ్చు. సో ఈ తెల్ల మచ్చలు ఏదని ఎటువంటి ప్లేస్లో అయినా రావచ్చు. దీన్ని మనం విటిలిగో అంటాం. అలానే సోరియాసిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. సోరియాసిస్లో డిఫెన్స్ మెకానిజం అనేది తగ్గడం వల్ల స్కిన్ సెల్ ఫార్మేషన్ ఎక్సెస్గా అవ్వడం వల్ల ఒక పెచ్చులాగా ఫామ్ అవుతూ ఉంటుంది. సో విటిలిగో, సోరియాసిస్ రెండు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కావచ్చు, కానీ సిమ్టమ్స్ అనేవి ఖచ్చితంగా డిఫరెంట్ ఉంటాయి.
అందులో ఇప్పుడు ఈ చెప్తున్న వాటిలో ప్రమాదకరమైనది ఏదైనా ఉందా? నిర్లక్ష్యం చేస్తే కనుక ఏమైనా ప్రాణాంతకం దాకా ఏమైనా వెళ్ళేది ఉందా? రెండు స్కిన్ డిజార్డర్స్ ఎప్పుడూ లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూస్ అయితే కాదండి. కానీ మనం చూసుకున్నట్లయితే విటిలిగో అనేది హోల్ బాడీ స్ప్రెడ్ అవ్వడం వల్ల కాస్మెటిక్ ఇష్యూగా మారుతూ ఉంటుంది. సో మామూలుగా చూసుకున్నాం విటిలిగో అనేది తెల్ల మచ్చలు. ఈ మధ్య కాలంలో లైఫ్ స్టైల్ డిజార్డర్స్, ఎక్సెస్ స్ట్రెస్ తీసుకోవడం, ఫుడ్ ప్రాపర్గా తీసుకోకపోవడం వల్ల ఈ కండిషన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. వయసుకి సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రాపర్గా కేర్ తీసుకోకపోవడం వల్ల వయసు పైపడిన వారిలో కూడా చూస్తూ ఉంటాం. చాలామంది మనం చూసుకున్నట్లయితే చిన్న పిల్లల్లో విటిలిగో అనేది వస్తూ ఉంటుంది. సో ఇది వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల మెలనోసైట్ పిగ్మెంటేషన్ ఫామ్ అవ్వకపోవడం వల్ల మెలనిన్ అనేది డిస్ట్రక్ట్ అవుతూ ఉంటుంది. ఇలా డిస్ట్రక్ట్ అవ్వడం వల్ల మచ్చలు అనేది స్లోగా స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ మనకు బ్రౌనిష్గా ఉండాల్సిన పిగ్మెంటేషన్ పింక్ దగ్గర నుంచి వైట్ ఫామ్ అవడం అవుతూ ఉంటుంది. సైజ్ పెరగడం మనం చూస్తూ ఉంటాం. స్మాల్ ప్యాచెస్ దగ్గర నుంచి బిగ్ ప్యాచెస్ వరకు ఫామ్ అవుతూ ఉంటాయి. ఇలా హోల్ బాడీ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇలా స్ప్రెడ్ అయిన తర్వాత ఇన్క్యూరబుల్ ఇష్యూగా, అంటే క్యూర్ అవ్వని ఇష్యూగా మనం తీసుకోవచ్చు. దీనివల్ల లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూస్ కాదు, కానీ చాలామంది కాస్మెటిక్ వైపుకు వెళ్తూ ఉంటారు కాబట్టి చూడడానికి ఇబ్బందికరంగా ఉంటుంది తప్పనిచ్చి విటిలిగోలో ఎటువంటి కాంప్లికేషన్స్ కానీ ఎటువంటి లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూస్ అనేది మనం చూడకపోవచ్చు. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకు యూవీ రేడియేషన్ డిస్టర్బెన్సెస్, లైఫ్, ఫుడ్, స్ట్రెస్, దాంతోపాటు వెయిట్ ఎక్కువ ఉండడం, ఇలాంటి కండిషన్స్ వల్ల కూడా విటిలిగో డెవలప్ అయ్యే అవకాశం ఉండొచ్చు. సో సోరియాసిస్ దగ్గరకు వస్తే సోరియాసిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్, వయసుకి సంబంధం లేకుండా వస్తూ చాలా మనం చూసుకున్నట్లయితే మిడిల్ ఏజ్ వారిలో ఎక్కువగా ఉంటుంది. సోరియాసిస్తో పాటు అకంపెనీ అవ్వడం థైరాయిడ్ వల్ల కావచ్చు, ఎర్లియర్ ఎక్కువగా మెడికేషన్ తీసుకోవడం వల్ల, స్కిన్ సప్రెషన్స్ అవ్వడం వల్ల సోరియాటిక్ కంప్లైంట్స్ పెరిగే అవకాశం ఉంటుంది. నార్మల్గా ఒక పర్సన్స్కి ఫ్యూ నెంబర్ ఆఫ్ సెల్స్ ఫామ్ అవ్వాల్సిన దగ్గర మల్టిపుల్ సెల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. దీనివల్ల స్కిన్ ఇన్ఫ్లమేషన్ పెరగడం వల్ల లోపల కండిషన్స్ ఇబ్బందికరంగా మారి ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. సో విటిలిగోలో మనం చూసుకున్నట్లయితే సిమ్టమ్స్ అనేవి ఏవి ఉండవు, కానీ సోరియాసిస్లో దురదతో పాటు మంట, ఒక్కసారి మనం బాగా స్క్రాచ్ చేయడం వల్ల బ్లీడింగ్, స్కిన్ ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ ప్యాచ్ ఫామ్ అవ్వడం వల్ల పైకి పొట్టులాగా వస్తూ ఉంటుంది. సో సోరియాసిస్లో మనం చూసుకున్నట్లయితే చాలా రకాలు ఉంటాయి. స్కాల్ప్ సోరియాసిస్, చాలామంది డాండ్రఫ్ అనుకుంటూ దానికి మెడికేషన్ తీసుకుంటూ ఉంటారు, కానీ డాండ్రఫ్కి సోరియాసిస్కి మల్టిపుల్ డిఫరెన్సెస్ ఉంటాయి. అలానే బాడీ మీద వస్తున్న సోరియాసిస్, గట్టెడ్ సోరియాసిస్, పామోప్లాంటార్ సోరియాసిస్, జెనైటల్స్ మీద కూడా సోరియాసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో సోరియాసిస్ వల్ల ఫ్యూచర్లో కాంప్లికేషన్స్లా సోరియాటిక్ ఆర్థరైటిస్ వచ్చి కీళ్ళ నొప్పులు, కీళ్ళు అరుగుదల వల్ల చేతులు కాళ్ళు వంకర్లు పోయే అవకాశం ఉంటుంది. అరుగుదల డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళు నడక తగ్గి ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. కానీ స్కిన్ డిజార్డర్స్ చాలా మటుకు మనం చూసుకున్నట్లయితే ఏవీ లైఫ్ థ్రెటనింగ్ ఉండదు, కానీ సమస్య అనేది పెరగడం వల్ల ఫ్యూచర్లో చిన్న చిన్న కాంప్లికేషన్స్, స్కిన్ హామ్ అవ్వడం వల్ల, లోపల జరుగుతున్న జెనెటిక్ డిస్టర్బెన్సెస్ వల్ల ప్రాబ్లం పెరిగి వాళ్ళు తీసుకోలేని కండిషన్స్లో మన లైఫ్ స్టైల్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా మటుకు స్కిన్ డిజార్డర్స్ అనేది మనం పైకి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళకు చాలా ఎంబరాస్ ఫీలింగ్ ఒకటి, అండ్ డిస్కంఫర్ట్ ఫీలింగ్ ఒకటి, ఇచ్చింగ్ ఉండడం వల్ల ప్రాపర్ కాన్సన్ట్రేషన్ చేసుకోలేకపోవడం, బ్లీడింగ్ అవ్వడం వల్ల, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, ఒకవేళ ఆర్థరైటిక్ కండిషన్స్ ఉండడం వల్ల మల్టిపుల్ ఇష్యూస్ ఫ్యూచర్లో ఇబ్బందికరంగా ఉంటుందండి. అంటే అసలు కీళ్ళ నొప్పులకి చర్మ వ్యాధులు అంటే మనం చర్మం ఈ పైన ఇదే అనుకుంటాం కదా, కీళ్ళ నొప్పుల దాకా వచ్చేంత అక్కడ ఏం జరుగుతుంది? ఎస్ అండి. సో చాలా మటుకండి సోరియాసిస్ అనేది లైట్గా తీసుకుంటూ ఉంటారు, కానీ సోరియాసిస్ అనేది కాంప్లికేషన్లో సోరియాటిక్ ఆర్థరైటిస్గా మారే అవకాశం ఉంటుంది. సోరియాసిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి స్కిన్లో ఉన్న మన బాడీలో మేజర్ ఆర్గాన్ స్కిన్ అండి. సో ఆర్గాన్ స్కిన్లో ఎక్కడి నుంచి టాప్ టు బాటమ్ ఎక్కడైనా ఎఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనికి మనం ప్రాపర్గా మెడిసిన్ తీసుకోకపోయినా, లేకపోతే దీన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల, లోపల ఇన్ఫ్లమేషన్ పెరగడం వల్ల
స్కిన్ అనేది మందం అవుతుంది. దీనివల్ల ఇన్ఫ్లమేషన్ పెరగడం, పెచ్చులాగా ఫామ్ అవ్వడం, దురద, మంట, నొప్పి ఇలా క్రియేట్ అవుతూ ఉంటుంది. సో సోరియాటిక్ ప్యాచెస్ అనేది లోపల జాయింట్ స్పేసెస్లో అబ్స్ట్రక్ట్ అవ్వడం వల్ల జాయింట్ స్టిఫ్నెస్, వంకర్లు పోయే ఛాన్సెస్, దీనివల్ల వాళ్ళకు పెయిన్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. సో చాలామంది మనం అనుకుంటూ ఉంటాం సోరియాసిస్ అనేది స్కిన్కి సంబంధించిన వ్యాధి, కానీ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ చూసుకున్నట్లయితే హోల్ బాడీ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. దీనివల్ల లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్, సోరియాసిస్ ఉన్న వారికి మోడిఫికేషన్, డైట్ మీద అవగాహన లేకపోవడం వల్ల సోరియాసిస్ పెరిగే అవకాశం ఉంటుంది. ప్రాపర్ స్లీప్, డైట్, వాకింగ్ లేకపోవడం వల్ల, మెటబాలిజం డిస్టర్బ్ అవ్వడం వల్ల కూడా సోరియాసిస్ పెరగడం జరుగుతూ ఉంటుంది. సోరియాసిస్ గ్రేడింగ్స్లో పెరగడం వల్ల ప్రాబ్లం అనేది పెరుగుతూ ఉంటుంది. గ్రేడ్ 1లో ఉన్నప్పుడు అది పెద్దగా ఇబ్బందికరంగా ఉండదు. చలికాలం ఇబ్బంది పెడుతుంది కాబట్టి చాలామంది మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, దాన్ని మళ్ళీ వదిలేస్తూ ఉంటారు. అలా కాకుండా పూర్తిగా రెక్టిఫై అవ్వేంత వరకు మెడిసిన్ తీసుకుంటే అది ఇబ్బందికరంగా మారదు. కానీ సోరియాసిస్ అనేది మనం చూసుకుంటున్నాం ఇవాళ రేపు సడన్గా గ్రాడ్యువల్గా డెవలప్ అయిపోయి పూర్తిగా శరీరం దగ్గర ఒక్కొక్కసారి జాయింట్ స్పేసెస్ దగ్గర ఫామ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల వాళ్ళకు పెయిన్స్ లోపల నుంచి స్టార్ట్ అయ్యి ఇబ్బందికరంగా మారచ్చు. సో సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ కాంప్లికేషన్ ఆఫ్ సోరియాసిస్ కాబట్టి అరుగుదల వరకు తీసుకెళ్ళి స్టిఫ్నెస్ పెరిగి దీనివల్ల వాళ్ళకు డిస్టర్బెన్సెస్, డిస్కంఫర్ట్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. మల్టిపుల్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్ వరకు కూడా సోరియాసిస్ వెళ్ళే అవకాశం ఉంటుందండి. కొన్ని చర్మ వ్యాధులు చూస్తూ ఉంటాం, వాళ్ళు జీవితాంతం ఆ సమస్యని ఫేస్ చేస్తూనే ఉంటారు. అంటే పర్మనెంట్ సొల్యూషన్ లేకనా, లేకపోతే ఇక్కడ ఏమైనా పేషెంట్లది ఏమైనా ప్రాబ్లం ఉందా? ఓకే, సో బేసిక్గా అండి కొన్ని అక్యూట్ కండిషన్స్ వల్ల చర్మ వ్యాధులు వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సీజనల్గా వస్తున్న అర్టికేరియా, అలర్జీ, అంటే ఫుడ్ తిన్నప్పుడు కొందరికి దద్దుర్లు వస్తూ ఉంటాయి, కొందరికి ఆ ఫుడ్ మానేసినప్పుడు కంప్లైంట్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి, కొందరికి చలికాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది మనం కామన్గా చూస్తూ ఉంటాం, కొందరికి ఎండకి వెళ్ళినప్పుడు ట్యాన్ అవ్వడం, ఇలాంటి కండిషన్స్ ఎక్కువగా చూస్తుంటాం. సో అలాంటివి అవాయిడ్ చేసినప్పుడు కంప్లైంట్స్ అనేది తగ్గుతూ ఉంటుంది. మళ్ళీ మనం ఆ సబ్స్టెన్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు సమస్య అనేది పెరుగుతూ ఉంటుంది. ఇది బాడీలో జరిగే డిస్టర్బెన్సెస్ వల్ల వస్తూ ఉంటుంది కాబట్టి అలాంటి కండిషన్స్ అవాయిడ్ చేయగలిగితే ప్రాబ్లం అనేది పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. చాలా మటు మనం చూసుకున్నట్లయితే 20+ నుంచి 35 ఏజ్లో హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల, నైట్ షిఫ్ట్స్ ఆర్ ఎనీ ఫుడ్లో చేంజెస్ లేకపోవడం, సోర్ థింగ్స్ ఆర్ ఎక్కువగా జంక్ ఫుడ్స్ తీసుకోవడం, స్లీప్ ప్రాపర్గా లేకపోవడం, ఇలాంటి కండిషన్స్ మెయింటైన్ చేసినప్పుడు ప్రాపర్గా సైకిల్ ఇబ్బంది లేనప్పుడు ప్రాబ్లం తగ్గడం జరుగుతూ ఉంటుంది. చాలా మటుకు స్కిన్ ఇష్యూస్ అనేది అన్హైజీనిక్ హ్యాబిట్స్ వల్ల కూడా వస్తుందండి. క్లీన్నెస్ లేకపోవడం వల్ల కూడా మనం చూస్తూ ఉంటాం, ఫుడ్ ప్రాపర్గా లేకపోవడం వల్ల కూడా మనం చూస్తూ ఉంటాం. చాలా మటుకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఈ కండిషన్స్లో ఎక్కువగా చూస్తుంటాం. రూమ్ హైజీనిక్ లేకపోవడం వల్ల కావచ్చు, చాలామంది హాస్టలర్స్లో ఈ కండిషన్స్ ఎక్కువగా ఉంటుంది. సో కొన్ని ఇన్ఫెక్షన్స్ కాంటాక్ట్ త్రూ వస్తుంటాయండి. టచ్ వల్ల కావచ్చు, క్లాత్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల కావచ్చు, ఎక్కువ ఎండ సోర్స్ లేకపోవడం వల్ల కావచ్చు, ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా చూస్తుంటాం. ఈ కండిషన్స్ ఎక్కువగా మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకొని ప్రాపర్ మెడికేషన్ తీసుకొని ఆ డిస్టర్బ్ చేస్తున్న సర్కమ్స్టాన్సెస్ అన్నీ మార్చుకోగలిగితే ప్రాబ్లం అనేది తగ్గే అవకాశం ఉంటుంది. కొన్ని కండిషన్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అనేది కంప్లీట్గా శాశ్వత పరిష్కారం లేదని చెప్పుకోవచ్చు. జస్ట్ లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకుంటూ ప్రాపర్ డైట్ మెయింటైన్ చేసుకుంటే పెరగకుండా మనం చూసుకోవచ్చు. సో కొన్ని కండిషన్స్ అక్యూట్ కండిషన్స్ నుండి కొన్ని క్రానిక్ కండిషన్స్కి మారుతూ ఉంటాయి. మనం చూసుకున్నట్లయితే సోరియాసిస్, విటిలిగో, ఎగ్జిమా ఇవి శాశ్వతంగా పరిష్కారం లేదనే చెప్పుకోవచ్చు. కానీ మన ఇమ్యూన్ సిస్టమ్ పెంచుకోగలిగి వైటమిన్ ఈ సోర్స్, ఇమ్యునోగ్లోబులిన్ ఈ పెంచుకోగలిగితే, విటమిన్ ఎటువంటి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ప్రాపర్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా అక్కడి వరకు ఆగి కొంతవరకు ఇంప్రూవ్మెంట్ మనం చూసుకోవచ్చు. ఇవాళ రేపు చూస్తున్నాం విటిలిగో ప్యాచెస్ అనేది డే 1 నుంచి పెరగడం స్టార్ట్ అవుతుంటాయి. ప్రాపర్గా లైఫ్ స్టైల్ మేనేజ్ చేసుకొని ప్యాచెస్ అనేది అక్కడి వరకు తగ్గిస్తూ ఉంటారు. సో ఇలా మనం లైఫ్ స్టైల్ని మోడిఫై చేసుకున్నట్లయితే ఎక్కువగా మనం చూసుకోవచ్చు. విటిలిగో అనేది మెడికేషన్ త్రూ కొందరికి తగ్గుతూ ఉంటుంది. డర్మటాలజిస్ట్ లేజర్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తూ ఉంటారు అండ్ ప్రాపర్ సర్జరీస్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు.
ప్యాచెస్ సింగిల్ ప్యాచ్ నుంచి మల్టిపుల్ ప్యాచెస్, స్మాల్ సైజ్ నుంచి మల్టిపుల్ సైజ్ వరకు పెరిగేంత వరకు మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్లనే పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా క్రానిక్ కేసెస్ ఉన్న వాళ్ళకి లైఫ్ స్టైల్ మార్చుకోవడం, ఫుడ్లో చేంజెస్ చేయడం చాలా అవసరం అండి. సో సోరియాసిస్ ఉన్న వాళ్ళకు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వారికి కొన్ని ఫుడ్స్ అనేవి పడవు. అలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళకు ఫస్ట్ పెరగకుండా హెల్ప్ చేస్తుంది, స్లోగా తగ్గే అవకాశం ఉంటుంది. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేది మన లైఫ్ స్టైల్ని రివర్స్ చేయగలిగితేనే పూర్తిగా స్టెబిలిటీ ఉంటుందని చెప్పుకోవచ్చండి. మ్యామ్, మీరే చెప్తున్నారు కొన్నింటికి పర్మనెంట్ సొల్యూషన్ లేదని, కాకపోతే చికిత్స చేస్తే అక్కడితో ఆపొచ్చు అని అంటున్నారు కదా. సో మిగతా వైద్య విధానాలతో పోలిస్తే హోమియోలో ఎలాంటి మెరుగైన చికిత్సా విధానాలు ఉన్నాయి? బేసిక్ అండి, హోమియోపతి అనేది చాలా మటుకు మనం చూసుకున్నట్లయితే సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్స్, స్టెరాయిడల్ ఇంపాక్ట్ కానీ, యాంటీబయాటిక్ ఇంపాక్ట్ కానీ, పెయిన్ కిల్లర్ ఇంపాక్ట్ కానీ లేని మెడిసిన్స్ కాబట్టి 100% ప్రాబ్లం లోపల నుంచి హీల్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో మన సిస్టమ్ అనేది ఇమ్యూన్ సిస్టమ్ లోపాల వల్ల కొన్ని ఇష్యూస్ వస్తుంటాయి కాబట్టి ఇమ్యూనోథెరపీ, జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమమ్ మెడిసిన్ ద్వారా లోపల నుంచి హీలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. బేసిక్గా మనం చూసుకుంటున్నాం ఇవాళ రేపు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేది చైల్డ్హుడ్ ఏజ్ నుండి అడల్ట్హుడ్, దెన్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకు కూడా వస్తూ ఉంటుంది. సో చిన్నప్పటి నుంచి మన లైఫ్ స్టైల్తో పాటు ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్ చేసుకోగలిగితే ఫస్ట్ స్టెప్ మెడికేషన్ లేకుండానే హీలింగ్ సిస్టమ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు ఆఫీస్ టైంకి మనం స్ట్రెస్, లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ లేకుండా రెగ్యులర్ వెయిట్ ఈజ్ టు హైట్ మెయింటైన్ చేయగలిగితే కొంతవరకు చేంజెస్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు ఫుడ్, స్లీప్, స్ట్రెస్ బ్యాలెన్స్ చేసుకోవడం చాలా అవసరం అండి. సో ప్రాబ్లం రీఎకర్ అయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ మనం విటిలిగో, సోరియాసిస్ అనేది మినిమల్ స్టేజ్లో అంటే స్టేజ్ 1లో ఉన్నప్పుడు మెడిసిన్ తీసుకోవడం వల్ల ఫస్ట్ సైజ్ పెరగకుండా చేయొచ్చు, దాంతోపాటు నంబర్ పెరగకుండా చేయొచ్చు. చాలా మటుకు విటిలిగోతో పోల్చుకుంటే సోరియాసిస్కి బెస్ట్ ఎఫర్ట్స్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇచ్చింగ్ తగ్గడం, మంట తగ్గడం, బ్లీడింగ్ లేకుండా ఉండడం, పెచ్చులు ఫామ్ అవ్వకుండా ఉండడం, స్కేలింగ్ లేకుండా ఉండడం హోమియోపతి ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. విటిలిగోకి ఫస్ట్ కొత్తవి రాకపోవడమే బెస్ట్ ట్రీట్మెంట్ అని మనం చెప్పుకోవచ్చు. సో హోమియోపతి మెడిసిన్ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమమ్ మెడిసిన్ ద్వారా పర్సన్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇస్తూ ఇమ్యూనోథెరపీ అంటే పర్సన్ ఇమ్యూనిటీ పెంచి ఫ్యూచర్లో పెరగకుండా స్లోగా ఇంప్రూవ్మెంట్ తెచ్చి ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసి పర్సన్కి ఫ్యూచర్లో ఎటువంటి కాంప్లికేషన్ కానీ తన ఫ్యూచర్లో ఇబ్బందికరంగా లేకుండా మెడిసిన్ అనేది హెల్ప్ చేస్తుంది. ఇది దీర్ఘకాలికమైన ట్రీట్మెంటే కావచ్చు, కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హెల్ప్ చేస్తుందండి. అండ్ మనం పిల్లలు చూస్తుంటాం, మెయిన్గా హాస్టల్స్లో చదివే పిల్లలలో ఎక్కువగా అంటువ్యాధులు వస్తూ ఉంటాయి, మెయిన్గా దురద సంథింగ్ ఇట్లాంటి. వాటికి రీజన్ ఏంటి? సో బేసిక్గా అండి, హాస్టల్లో అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు అనేది హైజీన్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయరు. సన్ ఎక్స్పోజర్ లేకపోవడం, క్లోత్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, ఒక పర్సన్కి ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, ఆ పర్సన్ క్లాత్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం లేకపోతే క్లాత్స్ మిక్స్ అయిపోవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది కాంటాక్ట్ త్రూ రావచ్చు. ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది యాక్చువల్లీ ఎయిర్బోర్న్ డిసీజ్ అని చెప్పుకోవచ్చు. సో పర్సన్ టు పర్సన్ కొందరికి ప్రాబ్లం వస్తుంది. లైక్ కోల్డ్, కాఫ్ ఎలా అయితే మనకు కంటేజియస్, ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, కాంటాక్ట్ డర్మటైటిస్ కావచ్చు, పర్సన్ టు పర్సన్ వచ్చేస్తుంటుంది. దీంట్లో ఫస్ట్ ఇచ్చింగ్ స్టార్ట్ అవ్వడం, దురదతో పాటు మంట, ఒక స్కిన్ ర్యాష్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఎక్కువగా ఫంగస్ అనేది, యానిమల్ ఫంగస్ అనేది అన్వాంటెడ్ ప్లేసెస్లో ఎక్కువగా ఉంటుంది. ఎయిర్ ఎక్స్పోజ్ అవ్వని ప్లేసెస్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఎస్పెషలీ చూసుకున్నట్లయితే హిప్ ఏరియా నుంచి డౌన్ ఏరియాలో ఎక్కువగా చూస్తుంటాం. అబ్బాయిలైనా అమ్మాయిలైనా చాలా మటుకు ఎయిర్ ఎక్స్పోజ్ లేకపోవడం వల్ల ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు హైజీన్ మెయింటైన్ చేయడం చాలా అవసరం. లాట్స్ ఆఫ్ వాటర్ ఎక్కువ తీసుకోవడం చాలా అవసరం. ప్లేస్ని డ్రైగా ఉంచుకోవడం చాలా అవసరం. దీంతోపాటు ఫుడ్లో ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సింది చాలా అవసరం అండి. ఇవాళ రేపు మనం తీసుకున్న ఫుడ్లోని అడల్ట్రేషన్, జంక్ ఫుడ్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్, ఈ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతున్నాయి. సో ఇన్ఫెక్షన్స్ ఫస్ట్ అక్యూట్ కండిషన్స్లో ఉంటాయి. దీని తర్వాత దీన్ని మనం ప్రాపర్గా మెడిసిన్ తీసుకోకపోవడం లేకపోతే ఫాలో అవ్వకపోవడం వల్ల కండిషన్ క్రానిక్ ఫేజ్కి వెళ్ళిపోతుంటాయి. అలాంటప్పుడు మెడిసిన్కి వస్తూ ఉంటారు. సో మెడిసిన్ క్రానిక్ ఫేజ్లో ఉన్నప్పుడు కొంత టైం పడుతుంది. అదే అక్యూట్ కండిషన్స్లో మనం మెడిసిన్ తీసుకోగలిగితే ఇమ్మీడియట్గా చేంజెస్ వస్తూ ఉంటాయండి.
సో చాలామంది హాస్టల్లో ఉన్న వాళ్ళు ఆడపిల్లలు పీసీఓడి ఉండడం వల్ల వెయిట్ ఎక్కువగా పెరుగుతూ ఉంటారు. వెయిట్ పెరగడం వల్ల కూడా చాలా మటుకు ఇన్ఫెక్షన్స్ అనేది వస్తూ ఉంటాయి. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉండడం వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ స్లోగా కండిషన్స్ పెరిగి ఇబ్బందికరంగా ఉంటాయండి. అండ్ చాలా వరకు చూస్తుంటాం ఈ అలర్జీ కానీ దురద కానీ ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు వెంటనే డాక్టర్లు ఫస్ట్ చెప్పేది ఒకటి, నాన్ వెజ్ని దూరంగా ఉంచండి అని చెప్తారు కొద్ది రోజులు. ఎందుకంటే అది సో బేసిక్గా అండి నాన్ వెజ్ అనేది యాంటీహిస్టమిన్స్ ఎక్కువగా ఉంటుందండి. అది ఫ్యాట్ వస్తువుతో ఎస్పెషలీ సోర్ థింగ్స్, పులుపు, వంకాయ, గోంగూర, కొన్ని రూట్ వెజిటబుల్స్, నాన్ వెజ్లో ఎగ్స్, ఫిష్, సీ ఫుడ్స్లో ఎక్కువగా హిస్టమిన్స్ అనేది ఎక్కువగా ఉంటుందండి. సో మామూలుగా మనం చూసుకున్నట్లయితే అలర్జీస్ ఉన్న వాళ్ళకు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకు ఇచ్చింగ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి నాన్ వెజ్ అనేది అవాయిడ్ చేస్తుంటారు. నాన్ వెజ్ ఒకటే కాదండి, కొన్ని లీఫీ వెజిటబుల్స్ ఫర్ ఎగ్జాంపుల్ గోంగూర, వంకాయ, కొందరికి వాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇమ్మీడియట్గా దురద స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటప్పుడు కొంతకాలం నాన్ వెజ్ అవాయిడ్ చేస్తూ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో అలర్జీస్ ఉన్న వాళ్ళకి బాడీలో హిస్టమిన్స్ ఎక్కువగా జనరేట్ అవుతుంటాయి. దీనివల్ల యాంటీజెన్స్ పాపప్ అయ్యి బాడీలో ఉన్న యాంటీబాడీ ఫంక్షనింగ్ని తగ్గించేస్తాయి కాబట్టి యాంటీహిస్టమిన్స్ ఉన్న ఫుడ్స్ అనేది ఖచ్చితంగా డర్మటాలజిస్ట్ సజెస్ట్ చేయరు. సో దీనికి వాళ్ళకు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఫ్రూట్స్కి ఇస్తూ ఉంటారు, రా వెజిటేబుల్స్కి ఇస్తారు, లాట్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ తీసుకోమని చెప్తాను. దాంతోపాటు అక్యూట్ కండిషన్లో కొన్ని ప్రాపర్ మెడికేషన్ రాయడం వల్ల ఇచ్చింగ్ తగ్గిన తర్వాత, ర్యాష్ తగ్గిన తర్వాత యూజువల్ డైట్కి రమ్మంటూ చెప్తారండి. అంటే మీరు ఇంతకుముందు హోమియో వైద్యం గురించి మాట్లాడారు, బాగుంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సంథింగ్ ఏదని. బట్ హోమియో కేరే ఎందుకు రావాలంటే ఎందుకు చెప్తారు? ఆ హోమియో వైద్యం కోసం కూడా ఎన్నో ఉంటాయి కదా. ఎస్ అండి. సో మామూలుగా చూసుకున్నా అండి, లోకల్ హోమియోపతిలో మనకు కొన్ని మెడిసిన్స్ అనేది అవైలబుల్ లేకపోవచ్చు. అండ్ హోమియో కేర్ ఇంటర్నేషనల్లో వీ హ్యావ్ స్పెషలైజ్డ్ మెడిసిన్స్ ఫర్ విటిలిగో అండ్ సోరియాసిస్ అండి. దీంతో పాటు డిఫరెంట్ కాంబినేషన్స్లో మీకు మెడిసిన్స్ ఇవ్వడం వల్ల హీలింగ్ అనేది ఎక్కువ ఫాస్ట్గా ఉంటుంది. సో మామూలుగా చూసుకున్నామండి, ఎటువంటి హోమియోపతి అయినా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హెల్ప్ చేస్తుంది. సో ఏ హోమియోపతి అయినా బెటరే, బట్ హోమియో కేర్కి వస్తే మీకు స్పెషలైజ్డ్ డాక్టర్స్తో పాటు స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ అండ్ ఇండివిజువల్ కేర్ అనేది దొరుకుతుంది. అండ్ పర్సనల్ టు పర్సన్ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. డాక్టర్ స్పెషలిస్ట్గా పర్సన్కి ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళతో పాటు మెంటల్ డిస్టర్బెన్సెస్ లేకుండా వాళ్ళ యాంగ్జైటీ అండ్ పర్సనల్ కేర్ తీసుకుంటూ సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ అవాయిడ్ చేసి ప్రాబ్లం రూట్ లెవెల్స్ నుంచి క్యూర్ చేయడానికి హెల్ప్ చేస్తారండి. ఏంటంటే ఏ వ్యాధులకు సంబంధించి వచ్చినా, పెద్ద వ్యాధులు కూడా వచ్చినా కొంతమందికి ఎవరికి తెలియదు కాబట్టి హాస్పిటల్కి వెళ్ళి వస్తూ ఉంటారు, పెద్ద బయటకు చెప్పుకోరు. సరే చెప్పొద్దు కానీ, బట్ చర్మ వ్యాధులు అట్లా కాదు, తెలిసిపోతూ ఉంటాయి. సో వెంటనే మెంటల్గా చాలా వీక్ అయిపోతారు, డౌన్ అయిపోతారు. కొంతమంది అయితే బయటకు రారు, చెప్పుకోలేరు, ఇట్లా. సో నేను ఏమడగాలనుకుంటున్నానంటే, బయటకు వెళ్ళి మనం పరిష్కారం చూసుకోవడం ఎంత చేస్తారో ఫస్ట్ ఈ వీక్ అయిపోతూ ఉంటారు. కష్టం కదా ముందు అది. ఎస్ అండి, చాలా మటుకండి. సో అక్సెప్ట్ కాంటాక్ట్ డర్మటైటిస్ ఏ వ్యాధి అంటువ్యాధి కాదండి. ఎస్పెషలీ చాలామంది ఆ ప్రాబ్లమ్ సోరియాసిస్ ఉన్నవాళ్ళు, విటిలిగో ఉన్నవాళ్ళు చాలా ఎంబరాస్ ఫీల్ అవుతూ ఉంటారు. ఇది అంటువ్యాధి కాదు, ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వదు. దీనికి మనం సమాజంలో ఫస్ట్ స్ట్రాంగ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ రెండు ఇష్యూస్ రావడానికి గల కారణమే యాంగ్జైటీ, స్ట్రెస్, డిస్టర్బెన్సెస్, మైండ్ వీక్ అవ్వడం వల్లే వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ పర్సన్ బయటికి రమ్మనే నేను చెప్తాను. ఎందుకంటే ఈ ప్రాబ్లం బయటికి వచ్చి ప్రాపర్ మెడికేషన్ తీసుకుంటేనే తగ్గుతుంది. సో అలా లోపల ఉండడం వల్ల మనకు సోర్స్ తగ్గకపోవచ్చు, ప్రాబ్లం పెరగకపోవచ్చు అని చాలామంది అనుకుంటుంటారు. బ్రేవ్గా ఉండి బయటికి రాగలిగితేనే ప్రాబ్లమ్స్ అనేది తగ్గుతుంటాయి. చాలామంది ఈ ప్రాబ్లం ఉన్నవారు వేరే ప్రాబ్లం ఉండి అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ సోరియాసిస్ కానీ, విటిలిగో కానీ, ఖచ్చితంగా డర్మటైటిస్ కానీ ఏది స్ప్రెడ్ అవ్వదు. సో బయటికి పీపుల్ వచ్చేసి వాళ్ళు బ్రేవ్గా ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేసుకొని ఖచ్చితంగా డర్మటాలజిస్ట్ సజెషన్ తీసుకుంటే మంచిదండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు, చర్మ వ్యాధులకు సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇది వాటి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.